కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. వృషభరాశివారు ప్రాణం పోయినా సరే ఏప్రిల్ 11, 12, 13, 14, 15 తేదీల్లో ఈ 3 ప్రదేశాలకు మాత్రం పొరపాటున కూడా వెళ్లొద్దు. సమయమనేది చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే మీరు ఈ 3 ప్రదేశాలకు వెళ్ళినట్లయితే ఊహించని ప్రమాదాలనేది జరిగి మీరు మీ కుటుంబము చాలా ఇబ్బందులు పడే అవకాశమనేది ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఏప్రిల్ నెలలో వచ్చేటప్పటికీ రాహుకేతువులు తమ ఉగ్రరూపమనేది దాల్చుతారు. మనకు ఏప్రిల్ నెలలో ఎండాకాలము, ఎండలు బాగా ముదిరి ఉంటాయి. అంటే బాగా ఎండలనేవి ఎక్కువగా ఉంటాయి. వేడి ఎలాగైతే ఉంటున్నో వాతావరణంలో, అలాగే ఈ సమయంలో రాహుకేతువులు కూడా అంతే వేడిగా తమ యొక్క ఉగ్రరూపాన్ని దాలుస్తూ ఉంటారు. కాబట్టే మీరు ఈ ప్రదేశాలకు వెళ్లొద్దు. వెళితే మాత్రం చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్పడమనేది జరుగుతోంది. కాబట్టి అసలా ప్రదేశాలు, వెళ్లకూడని ప్రదేశాలు ఏంటి, వెళితే మీకు ఏ రకంగా నష్టం జరుగుతుంది ఏంటి అనేది కూడా నేనిక్కడ క్లియర్గా చెప్తాను. అది తెలియాలంటే మీరు వీడియోని కాస్త ఓపికగా, ఓర్పుగా, మీరు ప్రత్యేకంగా కూర్చోకపోయినా ఏదన్నా పని చేసుకుంటానైనా సరే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినే ప్రయత్నమనేది చేయండి. ఎందుకంటే కొన్ని ఏవుందిలే అని చెప్పేసి కొట్టిపడేస్తూ ఉంటాము. మనుషులకి ఏంటంటే ఏదైనా సరే కాస్త అంటే తేలికగా దగ్గరికి వచ్చింది ఏదైనా కానివ్వండి, అదేంటంటే కాస్త చులకనగా చూస్తూ ఉంటారు. కష్టపడి దక్కించుకున్న దానికి విలువ ఎక్కువగా ఉంటుంది. కానీ దైవానుగ్రహం ఎలా ఉంటుందంటే ఈ వృషభరాశివారు మీరు చేసుకున్న పుణ్యం వల్ల, మీరు చేసుకున్న పూజల వల్ల, మీ యొక్క మంచితనం వలన దైవమే ఆ పరమేశ్వరుడు మీకు ఈ వీడియోని మీకు కంటపడేలా చేశాడు. భగవంతుడు మనకు కొన్ని సందర్భాలల్లో కొంత మనల్ని అంటే భుజం తట్టి లేపుతున్నట్లుగా కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. అవి అర్థం చేసుకుంటే మనం అదృష్టవంతులమవుతాము. ఏముందిలే అని చెప్పేసి కొట్టిపారేసినోళ్లు ఎంతమందో కూడా కాలగర్భంలో కలిసిపోయారు. కనురెప్ప కాలంలో మనకు మంచి జరగాలన్నా జరగచ్చు, అలాగే నష్టాలు జరగాలన్నా జరగచ్చు. కాబట్టి అలాంటి పొరపాటనేది మీకు జరగకూడదు. కాబట్టి ఈ వీడియో నేను కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఇలా నా రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాడు అనుకొని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మేం చెప్పే ఆ 3 ప్రదేశాలకు మాత్రం వెళ్లొద్దు. అలాగే వెళ్లాల్సిన ప్రదేశాలు కూడా నేనిప్పుడు చెప్తాను. అక్కడికి వెళితే ఈ ఏప్రిల్ నెలలో మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీడియో మరికొంతమంది వృషభరాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించినవారవుతారు. దానివల్ల ఆ పరమేశ్వరుడు మీకు ఏదో ఒక రూపంలో తప్పకుండా సహాయం చేస్తాడు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. వృషభరాశివారిది రాశిచక్రంలో 2వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. కృతికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, మృగశిరా నక్షత్రము 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ వృషభరాశికి చెందుతారు. ఈ వృషభరాశివారిని మనం చూసినట్లయితే వీరు వ్యక్తిగతంగా చాలా మంచి మనసు కలిగినటువంటివారు, అలాగే చాలా తెలివైనటువంటివారు, నిదానస్తులు, నెమ్మదస్తులు, గవక్కన నోరుమాట అనేది తూలి ఎవ్వర్నీ కూడా ఒక మాట అనరు, ఒకరిని బాధపెట్టరు. అలాగే మనుషుల దగ్గర అంటే జనం ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే మనుషులు ముందొక రకంగా, మనుషులు వెనకమాలొక రకంగా, ఇట్లా ఒక మనిషిలో 10 మందిని మనం చూస్తూ ఉంటున్నాము. కానీ వృషభరాశివారు అలా కాదు. వాళ్ళు ఎప్పుడైనా సరే బయట కాని లోపల కానివ్వండి ఒకే రకమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరి మంచిని కోరుకుంటారు. జనం గురించి క్రూరత్వంగా ఆలోచించి ఎవర్ని ఎలా ఇబ్బంది పెట్టాలా ఏంటా అనేది ఇలాంటి ఆలోచనలనేవి వీరు పొరపాటును కూడా చేయరు. దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తులు. అలాగే పెద్దలనందర్నీ కూడా గౌరవిస్తూ ఉంటారు. కుటుంబాన్ని అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు. భాగస్వామిని కానివ్వండి లేదా బిడ్డల్ని కానివ్వండి వాళ్లకోసం ఎంతైనా సరే కష్టపడి వాళ్ళని ఒక స్థాయిలో ఉంచాలి, ఆ కష్టం ఏదైనా ఉంటే వాళ్లమీదగానే వెళ్ళిపోవాలని చెప్పేసి కుటుంబం కోసం రేయింబవళ్లు తపనపడి నిస్వార్థంగా చేసేటటువంటి వ్యక్తులు. కాబట్టి వృషభరాశివారిని ఎవరైతే జీవిత భాగస్వాములుగా పొందుతారో వాళ్ళు నిజంగా ఒక గొప్ప పూర్వజన్మ సుకృతమని చెప్పుకోవచ్చు. వాళ్ళని అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు. ఇలాగ వీరి గురించి మనం చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. అయితే వీరిలో అసలు ఎలాంటి పొరపాట్లు లేవా అంటే ఒక మంచిని చెప్పినప్పుడు ఖచ్చితంగా పొరపాట్లు కూడా చెప్పాలి. వీరికి అప్పుడు మాత్రమే మనం చెప్పేదేంటనేది వీరికి ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ పొరపాట్లను సరిచేసుకొని వీళ్లు జీవితంలో ఇంకా గొప్ప స్థాయికి చేరే అవకాశమనేది ఉంటుంది. మరి ఆ పొరపాట్లేంటంటే ఈ వృషభరాశి వారికి కొంచెం ఆవేశము, కోపము, తొందరపాటు ఇలాంటివనేది కొంచెం ఎక్కువగా ఉంటాయి.
అంటే వీళ్ళు ఎప్పటికప్పుడు నిదానంగా నిమ్మలంగా ఉందాము, ప్రశాంతంగా ఉందాము, ఏదైనా సరే మన మనసుకు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి, ఏది కూడా మితిమించి ఆలోచించకూడదు, మితిమించి పట్టించుకోకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడే మళ్ళీ పప్పులో కాలేస్తూ ఉంటారన్నమాట. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే క్షణం కూడా అనుకున్నంతసేపు కూడా ఆ మాట మీద నిలబడలేరు, మళ్ళీ వెంటనే జారిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఆవేశము, కోపము, తొందరపాటు అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టుకుని చూసుకొని ఆలోచించి మనశ్శాంతి లేకుండా వాళ్లకు వాళ్లే నరకం చూపించుకుంటూ ఉంటారు. అలాంటి క్రమంలో కుటుంబ సభ్యులతో కూడా వీళ్లకు గొడవలు రావటము, ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా పట్టించుకోవటం, ఇలాంటివి చేయటం వలన వారి కుటుంబంలో మనశ్శాంతి అనేది కరువైపోతూ ఉంటుంది. కాబట్టి మీరేంటంటే ఇక్కడ చెప్పినటువంటి పొరపాట్లు మీరు సరిచేసుకొని ఏదైనా సరే భగవంతుడున్నాడు అని చెప్పేసి మీరు ప్రతీది కూడా ఆయన మీద భారం వేసి మీరు ఎంతవరకు చెయ్యాలో మీ ధర్మం ప్రకారం అంతవరకు చేసి మిగిలిందంతా కూడా దేవుడి మీద భారం వేయండి. అంతేగాని మీరు ప్రతీది కూడా అతిగా ఆలోచించుకుంటూ పోతే మీకు ఎలాంటి సుఖం అనేది ఉండదు. ఇది మీరు తప్పక గుర్తుంచుకోండి. ఎందుకంటే మీ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నటువంటి మాట అండి. ఎందుకంటే మానసికంగా మీరు ఎంత నలిగిపోతున్నారో, ఎంత బాధపడుతున్నారో అన్నది మీ మనస్సుకు మాత్రమే తెలుసు, మీరు నమ్ముకున్నటువంటి ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. కాబట్టి అలాంటివి జరగకూడదు, మీరు ఇప్పటించైనా సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతోటి ఇది చెప్పటం అనేది జరుగుతుంది. అయితే ఈ ప్రయాణాలు వచ్చేటప్పటికి మీకేంటంటే ఈ ఏప్రిల్ నెలలో వచ్చేటప్పటికి ప్రయాణాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అది పెళ్ళిళ్ళు కావచ్చు, మీకు బంధువుల తరపున పెళ్ళిళ్ళు కావచ్చు, శుభకార్యాలకు కావచ్చు, లేకపోతే ఏదన్నా దూరపు బంధువులకు సంబంధించి ఏదన్నా ముఖ్యమైనటువంటి పనుల మీద వెళ్లడం కావచ్చు. ఇట్లా ఏందంటే మీకు ఈ ఏప్రిల్ నెలలో ఎక్కువగా ప్రయాణాలు చేసేటటువంటి ఇదనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఏప్రిల్ నెలలో మీరు గమనించుకోండి, మీరు ఎక్కువ శాతం ఎండలు కదా, మనం బయటికి ఎక్కడికే వెళ్తాంలే అని అనుకున్నప్పటికీ కూడా మీరు చెయ్యాల్సినటువంటి ప్రయాణాలనేవి మీకు ఈ ఏప్రిల్ నెలలో గట్టిగా తగులుతూ ఉంటాయి. ముఖ్యంగా మనం పైన చెప్పుకున్నటువంటి తారీఖులు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిల్లో కానివ్వండి, లేకపోతే ఏప్రిల్ నెల మొత్తం కానివ్వండి, మీకు ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు మాత్రం ఎంత అవసరమైనా, ఎంత అర్జెంట్ అయినా సరే ఈ ప్రదేశాలకు మాత్రం వెళ్ళొద్దు. అది ఫ్రెండ్స్ పిలిచారనో, లేదా బంధువులు కావచ్చు, దూరపు చుట్టరికమో, లేదా బాగా దగ్గర చుట్టరికమో, అదని ఇదని చెప్పేసి మీరు ఏ కారణం చొప్పున వెళ్ళొద్దు. అలా వెళితే మాత్రం మీరు దరిద్రాన్ని కొనుక్కొని తెచ్చుకున్నట్లే, శుక్రగ్రహం యొక్క ఆగ్రహానికి గురవుతారు. మీరు ఆ ప్రదేశాలకు వెళ్ళినట్లయితే రాహుకేతువులు కూడా తమ యొక్క ఉగ్రరూపం అనేది ఇంకా ఎక్కువగా చూపిస్తారు మీ జాతక ప్రకారము. ఇంకా వీటితో పాటుగా మీకు పితృదోషాలు, పితృశాపాలనేవి ఎక్కువ అవుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఆ ప్రదేశాలకు వెళ్ళినట్లయితే మీ యొక్క కులదైవం ఎవరైతే ఉన్నారో ఆ కులదైవం యొక్క ఆగ్రహానికి కూడా మీరు గురవుతారు. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఈ కులదైవం కానివ్వండి, పితృదేవతలు కానివ్వండి, లేదా మీరు నమ్ముకున్నటువంటి దైవం కానివ్వండి, మీరు చేసేటటువంటి పూజలు, దేవుళ్ళు ఎవ్వరూ కూడా మిమ్మల్ని కాపాడలేరు. అక్కడికి వెళితే మాత్రం మీరు అన్నింటినీ కూడా, అంటే ఇక మీరు జరగాల్సిన దానన్నింటికీ కూడా మీరు సిద్ధపడి మీరు వెళ్ళినట్లే అవుతుంది. అంత నెగిటివ్ అనేది అక్కడ మీకు ప్రవేశిస్తుంది. మీరు కష్టాలను, దరిద్రాలను, బాధలను మీరు కొనుక్కొని తెచ్చుకున్నట్లే. ఇప్పటిదాకా పడేది చాలక ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకుంటేనే మీరు ఆ ప్రదేశాలకు వెళ్తారు. కాబట్టి ఆ ప్రదేశాలకు వెళ్ళకండి. అంటే మీకు వాటి గురించి తెలియదు, తెలిస్తే ఎవ్వరు కూడా వెళ్ళాలని చెప్పేసి కూరుకోరు. అంత చెడు ఉన్న కాడికి మీరేంటంటే తెలియక వెళ్తున్నారు. తెలియక వెళ్ళి చేతులారా కష్టాలను కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. తెలిసినాక కూడా చేశారనుకోండి, అది మీ కర్మ, దానికి మనం ఎవ్వరం చేయగలిగేదేమీ లేదు. కానీ చాలామందికి ఇలాంటి విషయాలు తెలిస్తే జాగ్రత్త పడతారు. కాబట్టి ఈ వృషభ రాశి వారికి మీకు ముఖ్యంగా చెప్పటం అనేది జరుగుతుంది. మీ జాతక ప్రకారంగా గత కొంతకాలం నుంచి మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఎంత నలిగిపోతున్నారో, ఎంత మానసిక ఒత్తిడితో గురవుతున్నారో, కుటుంబ సమస్యలతో కావచ్చు, ఆర్థిక సమస్యలతో కావచ్చు, కొన్ని పనుల్లో అడ్డంకులు రావడం కావచ్చు, ఇలాంటి వాటితో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇక నుంచి ఇబ్బంది పడకూడదు. అంటే అసలు మీ ఈ ఇబ్బందులన్నిటికీ కారణం కూడా మీరు వెళ్ళినటువంటి ప్రదేశాలు. ఆల్రెడీ గతంలో వెళ్ళినటువంటి ఆ ఎఫెక్ట్ కూడా ఇక్కడ మీ మీద చూపిస్తోందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది మీ జీవితానికి చాలా ఉపయోగపడే వీడియో అండి. ఇప్పుడే కాదు, ఎప్పుడూ కూడా వెళ్ళకూడని ప్రదేశాలు, ముఖ్యంగా అసలు ఈ ఏప్రిల్ నెలలో అయితే మాత్రం అసలు వెళ్ళొద్దు. ఇక ఆ ప్రదేశాలలో మొట్టమొదటి ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటి అంటే మీకు మీ చుట్టుపక్కల, మీ ఇళ్ల పక్కల కావచ్చు, లేదా మీ బంధువుల్లో కావచ్చు,
కావచ్చు, లేదా రక్త సంబంధికుల్లో కావచ్చు, లేదా దూరపు చుట్టరికమో స్నేహితులు ఇట్లా ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. ఇలాంటి వాళ్లల్లో మీరు గమనించినట్లయితే ఒక వ్యక్తి చాలా బాధల్లో ఉండి కనిపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా వరకు కూడా అంత నెగిటివ్తో నిండిపోయి ఉంటుంది. అంటే వాళ్ళు ఆడవాళ్లు కావచ్చు, మగవాళ్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏ జన్మలో చేసుకున్నటువంటి కర్మలో పాపమో, లేకపోతే ఈ జన్మలో తెలిసి ఏదన్నా తప్పులు చేసుకున్నారు, ఏది ఏమన్నా కానివ్వండి, పాపమది వాళ్ల కర్మ. అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా మీ చుట్టుపక్కల ఒకళ్ళైనా ఉండి ఉంటారు. అది ఎవరు ఏంటి అనేది మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. అంటే వాళ్ళకి ఎప్పుడూ కూడా కుటుంబంలో గొడవలు, మనశ్శాంతి లేకపోవటము, లేకపోతే భార్యాభర్తలు సరిగ్గా ఉండకపోవటము, లేకపోతే విడిపోయి ఉండటము, విడివిడిగా ఉండటము, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడటం, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడటం కావచ్చు, లేదా కుటుంబంలో విపరీతమైనటువంటి కలహాలతో, మనస్పర్ధలతో మానసికంగా కుంగిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ల దగ్గరకు మీరేంటంటే కాసేపు వాళ్లతో మాట్లాడదాంలే, చేద్దాంలే అని చెప్పేసి వాళ్ళు దగ్గరలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని, అంటే వాళ్ళు మంచివాళ్లే చెడ్డవాళ్ళని చెప్పేసి ఇక్కడ నేను చెప్పటం లేదు, వాళ్ళు చాలా మంచివాళ్లే ఉంటారు. కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళ నోట్లో నుంచి వచ్చేటటువంటి మాటలు ఎప్పుడూ కూడా బాధలు, కష్టాలు, కన్నీళ్లు, ఎప్పుడూ ఒక నిరాశతో, ఒక నిస్పృహతో ఉంటారు. వాళ్ళ మాటలంతా కూడా నెగిటివ్గా ఉంటాయి. అంటే ఇప్పుడు కొంతమందిది చూసినట్లయితే చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా బాధపడి ఏందంటే జీవితాల్ని కాస్తో కూస్తో ఉన్న జీవితాన్ని కూడా నరకం చేసుకుంటూ ఉంటారు. కొంతమందిని చూసినట్లయితే వాళ్ళు భయంకరమైన కష్టాలు, బాధలు పడుతూ ఉంటారు, కానీ పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు. అలా నవ్వుతూ ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుంటే మన మనసులో ఉన్నటువంటి ఆ ఒత్తిడి కూడా తగ్గి మనం కూడా ఒక సంతోషంగా మారిపోతూ ఉంటాము. కానీ ఇలా ఎవరైతే ఈ నెగిటివ్ వ్యక్తులున్నారో వీళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు కానీ, వీళ్ళతో మాట్లాడినప్పుడు కానివ్వండి, అది ఫోన్లోనైనా కానివ్వండి, మాట్లాడినప్పుడు ఏంటంటే మనకున్నటువంటి ఆ మైండ్ కాస్త పోయి మనం కూడా నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడుతూ ఉంటాం. కాబట్టి ఇట్లా నెగిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులు మీ చుట్టూతా ఎవరైతే ఉన్నారో దయచేసి అలాంటి వాళ్ల దగ్గరకు వెళ్ళొద్దు. అలాంటి వాళ్లతో మాట్లాడే ప్రయత్నం చెయ్యొద్దు. వాళ్ల ఇంటి గడప కూడా తొక్కవద్దు. వాళ్లకు ఫోన్లు కూడా చెయ్యొద్దు. వాళ్ళు మంచోళ్ళు కావచ్చు, లేదా చెడ్డవాళ్లు కావచ్చు, ఎలాంటి వాళ్లైనా కానివ్వండి. అంటే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే ఏమోలే, ఉందలే, ఏందోలే మా కర్మ, మా టైం బాగోలేదు, మా జీవితాలు ఇలా పాడైపోయినాయి, ఏంటోలే బ్రతికున్నాము, అది ఇదని చెప్పేసి ఇలాంటి విధిలో మాట్లాడుతూ ఉంటారు. అది ఆడవాళ్లు కావచ్చు, మగవాళ్లు కావచ్చు. అలా ఎక్కువగా అశాంతితోటి, దుఃఖంతోటి, ఇలాంటి వాటితో వాళ్ళేందంటే నెగిటివ్గా నిండిపోయి ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులతో మీరు మాట్లాడొద్దు. ముఖ్యంగా ఈ నెలలో మనం చెప్పుకున్నటువంటి అంటే ఏప్రిల్ 11, 12, 13, 14, 15 ఈ తారీఖుల్లో కానీ, లేకపోతే ఏప్రిల్ నెల మొత్తం కానీ వాళ్లతో మాట్లాడొద్దు. దయచేసి వాళ్లకు దూరంగా ఉండండి. అలాంటి వాళ్లతో మాట్లాడితే మీరు కూడా అలాగే మారిపోయి మీరు కూడా నెగిటివ్గా ఆలోచించే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్లకు బాధలు ఉన్నాయి, దాన్ని బట్టే వాళ్ళు అలా మాట్లాడచ్చు. కానీ అదంతా కూడా ఆ ప్రభావము మన మీద ఎక్కువగా పడే అవకాశం అనేది ఉంటుంది. అలా కాకుండా కాస్త నవ్వుతూ సరదాగా ఉండేవాళ్లతో, సంతోషంగా ఉండేవాళ్లతో, ఉన్నదాంట్లోనే ప్రశాంతంగా ఉండేవాళ్లతో, అలాంటి వాళ్లతో మాట్లాడినప్పుడు మనకు కూడా ఒక నూతన ఉత్సాహం, ఉత్తేజం అనేది కలుగుతాయి. జీవితం మీద ఒక ఆశ అనేది ఉంటుంది. కానీ మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఇలాంటి నెగిటివ్ మనుషుల దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు జీవితం మీద ఆశ కోల్పోయి భయాలు, దుఃఖాలు అనేవి మొదలవుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎంత దగ్గర వాళ్ళైనా సరే దయచేసి అలాంటి వాళ్లతో మాట్లాడవద్దు. ప్రాణ స్నేహితులైనా, దగ్గర వాళ్లైనా అలాంటి వాళ్లతో మాట్లాడవద్దు. ఇది మీరు తప్పక గుర్తుంచుకోండి. మీరు వెళ్ళకూడని ప్రదేశాల్లో ఇది మొట్టమొదటి ప్రదేశం. ఇక రెండవ ప్రదేశం వచ్చేటప్పటికి ఇది కూడా మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ ఏప్రిల్ నెలలో ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరేంటంటే కాస్త ఫ్రెండ్స్ రమ్మన్నారు, బాగా స్నేహితులు, దగ్గర వాళ్ళు రమ్మన్నారు, కాస్త సరదాగా ఎక్కడన్నా అంటే నీళ్లున్నటువంటి ప్రదేశానికి వెళ్దాము, అక్కడ బాగా చల్లగా సరదాగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ నెలలో ఏంటంటే సెలవులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఒక చోట ఉండి కాస్త ఈ నలుగురు స్నేహితులు ఏంటంటే మాట్లాడుకొని, ఫోన్లలో మాట్లాడుకొని అట్లాగా ఇట్లాగా మనం పలానా చోటికి వెళ్దాము, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వెళ్తాము, ఇప్పుడు మనకు చక్కగా సెలవులు వచ్చినాయి, కాస్త ఆ ప్రదేశానికి వెళ్తే చల్లగా ఉంటుంది, అక్కడ నీళ్లున్నటువంటి ప్రదేశము, చాలామంది వెళ్తున్నారు కూడా, ఇట్లా వెళ్దాము, మేమొస్తాం, మీరు కూడా రండి అని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి వేడిగా ఉంటుంది. కాబట్టి ఆ వేడిని తట్టుకోలేక కాస్త సరదాగా ఇలా వెళ్తే కాస్త మైండ్ ఫ్రెష్ అయ్యిద్ది. అలాగే అంతా కూడా చల్లగా ఉంటుంది. నీళ్లున్న ప్రదేశాలు, ఈ జలపాతాలు కానివ్వండి, చెరువులు కానివ్వండి, సరస్సులు కానివ్వండి, ఇలాంటి చోటికి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి వెళ్తూ ఉంటారు.
అక్కడికి మీరేంటంటే అలా వెళ్ళాలి అన్న ఆలోచన చేయటం తప్పు కాదు. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ సమయాల్లో మాత్రం మీరు వెళ్ళకపోవటమే మంచిది. ఎందుకంటే వెళితే మాత్రం చాలా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు చల్లదనం కావాలి అంటే మీరు ప్రత్యేకంగా అక్కడికే వెళ్లాల్సినటువంటి అవసరం అనేది లేదు. అలాంటి ఒక మంచి వాతావరణాన్ని మన ఇళ్ల దగ్గర కూడా సృష్టించుకోవచ్చు. ఆ ప్రదేశాలకి ఎందుకు వెళ్ళొద్దు అని ఇక్కడ నేను చెప్తున్నాను అంటే, మీకు అలాంటి ప్రదేశాలు, అలా నీళ్లు ఉన్నటువంటి ప్రదేశాలు ఏంటంటే వాటి లోతును మనం ఊహించలేము. పైకి నీళ్లు ఏంటంటే చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటాయి, కానీ దాని లోపల మనల్ని లాగేసేటటువంటి ఒక దుష్టశక్తులున్నాయి అనంటే అది మీరు నమ్మలేరు. అంటే మనకు ప్రమాదం అనేది ఏ రూపంలో వచ్చి పడిద్దో చెప్పలేం. అక్కడ ఆ నీళ్లు ఉన్నటువంటి ప్రదేశాలలో ఈ పాచిపట్టిపోయినటువంటి బండలు, రాళ్ళు ఇలాంటివి ఉంటాయి. ఒక చిన్న కాలు జారి మనం ఆ ప్రమాదంలోకి వెళ్ళిపోవచ్చు. అంటే మృత్యువు ఒడిలోకి వెళ్ళిపోయినట్లే. కాలు జారి పడడం అంటే మృత్యువు ఒడిలోకి మనం వెళ్ళిపోయినట్లే. కనీసం ఎవరినైనా కేకవేసి మనల్ని కాపాడమని పిలిచే అవకాశం కూడా అక్కడ మనకు దొరకదు. ఎందుకంటే రాహుకేతువులు అలా ఆకర్షించేస్తారు. రాహుకేతువులకేంటంటే ఇలాంటివంటే చాలా ఇష్టం. కాబట్టి మీకు ఆ మృత్యు ఒడిలోకి మీరు వెళ్తున్నట్లుగానే అక్కడ మీకు లెక్క. అలా జరిగిద్దని గ్యారంటీ ఏముంది అనంటే, జరగదనేమన్నా గ్యారంటీ ఉందా? ఒకసారి అది కూడా మీరు ఆలోచించండి. కాబట్టి అది మనకు ప్రమాదం అనేది ఒక కాలు జారి ఆరోపణలో పడిపోవచ్చు, లేకపోతే ఆ నీటి యొక్క లోతు కొంచెమే లోతుందిలే అని చెప్పేసి లోపలికి వెళ్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు కొంచెం లోపలికి వెళ్తున్నారు, మనం కూడా కొంచెం లోపల వెళ్దాము, అంత లోతుండదులే అని చెప్పేసి అట్లా నడిచి వెళ్తూ ఉంటారు. కానీ మీరు ఊహించని ప్రమాదం అనేది అక్కడే ఉంటుంది. వేరే వాళ్ళు వెళ్ళొచ్చు, అది వాళ్ళ అదృష్టము. కానీ మీరు పొరపాటుగా లోతు తక్కువగా ఉందనుకుంటే గబక్కని నీరు అడుగు వేసిన కాడే విపరీతమైనటువంటి లోతు ఉండొచ్చు, అక్కడే గుండాలు, సుడిగుండాలుండొచ్చు, అందులో మీరు చిక్కుకుపోవచ్చు, పడిపోవచ్చు. ఒక్కసారి గనక అలాంటి ప్రమాదం ఏది జరిగినా కూడా మళ్లీ వెనక్కి తిరగడానికి అవకాశం అనేది ఉండదు. ఇక ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్లే. కాబట్టి ఇలాంటి నీరు ఉన్నటువంటి ప్రదేశాలకు మీరు పొరపాటును కూడా ఈ సమయంలో వెళ్ళవద్దు. ఒకవేళ వెళితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు అని గుర్తుంచుకోండి. మీరు అలాంటి వాతావరణం, చల్లటి వాతావరణం కావాలనుకుంటే ఇంట్లోనే చక్కగా ప్రశాంతంగా పచ్చటి మొక్కల దగ్గర కానివ్వండి, అలాంటి వాతావరణాలు మీరు సృష్టించుకోండి. కాస్త నీటిని చక్కగా ఒక టబ్బులో కానీ అలాంటి వాటిలో పోసుకొని అక్కడ కాస్త నీటితో ప్రశాంతంగా గడపడం, నీటితో ఆడుకోవడం చేయండి. మనకి మనసనేది ఉండాలి, కానీ మనం ఇళ్లల్లో కూడా చాలా దారులు వెతుక్కోవచ్చండి సంతోషంగా బ్రతకడం కోసము. అక్కడికి ఇక్కడికి వెళ్ళి ₹1 డబ్బు ఖర్చు చేసుకున్నది ఏముందిలే అని అనుకుంటాం. ఎందుకంటే కష్టపడేది కాస్త సుఖపడటానికి, కాదని నేను అనడం లేదు. కానీ ప్రాణాలే గాలిలో కలిసిపోయిన తర్వాత ఈ సంపాదనలెందుకు, ఇవన్నీ దేనికి? మన ప్రాణం కన్నా కూడా ముఖ్యమైనది ఏదీ ఉండదు. కాబట్టి ఇలాంటి వాటిలోనే చాలామంది పొరపాట్లు చేసి ఎంతమందో వాళ్ల నిండు నూరేళ్ల జీవితాన్ని చిన్న చిన్న వయసులో ముగించుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలాంటి చోట్లకు వెళ్ళవద్దు. ఈత కొడదామని, లేకపోతే ప్రశాంతంగా అక్కడ ఆడుకుందాము, స్నానాలు చేద్దాము దయచేసి అని అనుకుని ఇలాంటి చోట్లకు మీరు మాత్రం వెళ్ళొద్దు. జాగ్రత్త తప్పనిసరి. ఇది 2వ ముఖ్యమైనటువంటి ప్రదేశము. ఇక 3వ ముఖ్యమైన ప్రదేశం ఏంటి అంటే, మీ మీద పడి ఏడ్చేవాళ్లు ఎవరైతే ఉన్నారో ఆ చోట్లకు వెళ్ళొద్దు. అలాగే వీటితో పాటుగా మంత్రతంత్ర పూజలు చేస్తూ ఉంటారు కొంతమంది. అంటే పూజలు చేయటము, వీళ్ళు చెడిపోవాలి, వాళ్ళిట్లా అయిపోవాలి, అది ఇదని చెప్పేసి పగతో, ఈర్ష్యలతో, అసూయలతోటి వాళ్ల కుటుంబాలు నాశనమైపోవాలని చెప్పి చెడు పూజలు, చెడు ప్రయోగాలు కొంతమంది చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్న చోటికి వెళ్ళకండి. అలాగే మీ బంధువుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ రక్త సంబంధికుల్లో కానీ మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. మీ ఎదుగుదలను చూడలేక రకరకాలుగా ఏడుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ల జోలికి పొరపాటును కూడా పోవద్దు. వాళ్ల ఇళ్ల యొక్క గడపలు కూడా మీరు తొక్కవద్దు. ఈ మంత్రతంత్ర ప్రయోగాలు, చెడు ప్రయోగాలు, చెడు పూజలు చేసేవాళ్ళు ఇళ్లకు వెళితే ఏంటంటే, అలాంటి చోట్లకు వెళితే ఫస్ట్ ఆ నెగిటివ్ అనేది మిమ్మల్ని చుట్టే అవకాశం అనేది ఉంటుంది. అంటే అలాంటి వాళ్ళు ఎవరినైనా ఇబ్బంది పెట్టచ్చు, కాస్త వాళ్ల కళ్లల్లో ఒక రకంగా పడ్డోళ్లని ఎవరినైనా వాళ్ల మీద చెడు ప్రయోగాలు ఇలా చేయవచ్చు. కాబట్టి అలాంటి వాళ్ల ప్రదేశాలకి పొరపాటును కూడా మీరు వెళ్ళవద్దు. అలాంటి వాళ్ల ప్రదేశానికి వెళితే మాత్రం అందులో ఉన్నటువంటి ఈ దుష్టశక్తులు, ఈ ఆత్మలు ఇవన్నీ కూడా మనల్ని పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు చాలా ఇబ్బందులు పడతారు. అలాంటి చోట్లకు పొరపాటును కూడా వెళ్ళొద్దు. ఇది మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనం ఇందాక చెప్పుకున్నట్లు మీ మీద పడి ఏడ్చేవాళ్లు అంటే మీ ఎదుగుదలను చూసి
మార్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటలు ఒకచోట కాకపోతే మరొక చోట వాళ్ళ మాటలు వాళ్ళ బుద్ధులు అనేవి ఏదో ఒక రూపంలో బయటపడేసుకుంటూ ఉంటారు. అంటే మీరు సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళు బాధపడటము, మీరు బాధపడుతున్నప్పుడు వాళ్ళు సంతోషంగా ఉండటము, ఇలాంటివి కొన్ని మన మనసుకి అర్థమవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళ ఇళ్ల గడపలు కూడా తొక్కవద్దు. వాళ్ళ చేత్తో కనీసం పచ్చి మంచినీళ్లు కూడా తాగవద్దు. అంటే టీ కాఫీలు తాగటం, వాళ్ళ ఇళ్లకు వెళ్లి మంచినీళ్లు తాగటం ఇలాంటివి కూడా చేయవద్దు. వాళ్ళ చేత్తో ఇచ్చినటువంటి నీరు తాగినా, టీ తాగినా, కాఫీ తాగినా, వారి చేత్తో పెట్టినటువంటి భోజనం తిన్నా కూడా అక్కడి నుంచే మనకు దరిద్రం అనేది మొదలవుతుంది అని గుర్తుంచుకోండి. కాబట్టి అలాంటి వాళ్ళ ఇళ్లకు వెళ్లవద్దు, మొహమాటం అనేది అస్సలు పడవద్దు. అలాంటి వాళ్లకు దూరంగా ఉండండి. వాళ్ళ చేత్తో ఏమిచ్చినా కూడా తినవద్దు, తాగవద్దు. వాళ్లతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. కుదిరితే అలాంటి వాళ్లను పూర్తిగా వదిలేసే ప్రయత్నమైతే చేయండి. లేదు తప్పదు అనుకుంటే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. ఇలా మీరు జాగ్రత్త అనేది తప్పనిసరిగా తీసుకోండి. ఇప్పుడు చెప్పినటువంటి ఈ 3 ప్రదేశాలకైతే మేం చెప్పిన ఈ తారీఖుల్లోనే కాదు, ఈ ఏప్రిల్ నెల మొత్తం కూడా అక్కడికి మీరు వెళ్ళవద్దు. ఈ విషయంలో మీరు జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోండి. ఏముందులే అని వెళితే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. మరి వెళ్లాల్సిన ప్రదేశాలు ఏంటంటే, మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళితే మీకు చాలా బాగా కలిసొస్తుంది. శివాలయం అంటే పురాతన శివాలయాలుంటాయి కదా, అలాంటి చోట్ల చాలా చల్లగా ఉంటుంది. అక్కడ శివలింగానికి చక్కగా ఒక బిందెడు నీటితో లేదా చెంబుడు నీటితో అభిషేకం చేస్తే శివుడు ఎంతగా సంతోషిస్తాడో అలాగే మన మనసులు కూడా అంతే చల్లబడతాయి. కాబట్టి ఈ ఎండాకాలం సమయంలో పురాతన శివాలయాలకు వెళ్లి శివలింగానికి అభిషేకం చేయండి. అలాగే పేద విద్యార్థులకు కానీ, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఉంటే వాళ్ళకేదన్నా పాలు, పండ్లు, స్వీట్సు, ఐస్ క్రీమ్సు, జ్యూసులు ఇలాంటివి ఇచ్చి ఈ ఎండాకాలంలో వాళ్ళకి సహాయం చేస్తే దానివల్ల కూడా మీకు బాగా కలిసొస్తుంది. మీకు ఉన్నటువంటి దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే గోవుకు ఆహారంగా పచ్చిగట్టి తినిపించటం, గోపూజ చేసుకోవటం ఇలాంటివి చేయటం వల్ల కూడా మీకు ఈ ఏప్రిల్ నెలలో బాగా కలిసొస్తుంది. కాబట్టి మేం చెప్పినటువంటి ముఖ్యమైన ఈ తారీఖుల్లో మాత్రం మేము చెప్పిన జాగ్రత్తలు తీసుకోండి. ఆ ప్రదేశాలకు వెళ్ళవద్దు. అలాగే మీకు కుదిరితే పురాతనమైన దేవాలయాలు ఉన్న ప్రదేశాలకు వెళ్లే ప్రయత్నం అనేది చేయండి. తద్వారా మీకంతా బావుంటుంది. అలాగే మీకు బాగా కలిసొస్తుంది. అర్థమైంది కదండి? మేం చెప్పినటువంటి తారీఖుల్లో లేదా ఏప్రిల్ నెల మొత్తం ఏ ప్రదేశాలకు వెళ్ళకూడదో, ఎందుకు వెళ్ళకూడదో, ఒకవేళ వెళితే ఎలాంటి నష్టాలు జరుగుతాయో, అలాగే మీరు వెళ్లాల్సిన ప్రదేశాలు ఇదంతా కూడా మన వీడియో ఈ వృషభ రాశి వారికి మీకు నచ్చిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో గనుక నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు.